ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఎలా ఉంది, అలాగే ఇవాళ మార్కెట్ల విషయంలో ముఖ్యంగా లాభాల్లో అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. లాభాల్లో హెచ్సిఎల్ టెక్, టాటా స్టీల్ కొనసాగుతున్నాయి. నష్టాల్లో కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ షేర్స్ కావచ్చు, బజాజ్ ఫైనాన్స్ ఇవి నష్టాల్లో కొనసాగుతుండగా ఓవరాల్గా మార్కెట్లు చూస్తే కొంత లాభాల్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రావు గారు. నమస్తే అండి. సార్, ఏంటి గోల్డ్ అండ్ ఈక్విటీ ఎలా ఉంది సార్, మార్కెట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది రెండింటి విషయంలో? అయితే మనం గమనించింది ఏంటంటే లాస్ట్ 1 year గా కూడా గోల్డ్ అన్న అవుట్ పర్ఫార్మింగ్ అసెట్ క్లాస్ గా దాదాపుగా ఒక 60% దాకా రిటర్న్ ఇన్వెస్టర్లకు అందించడం చూసాం. ఇటీవల కాలంలో కొద్దిగా గోల్డ్ లో కరెక్షన్స్ కూడా రావటం మొదలయ్యాయి. కాకపోతే ఈ ఏడాది ఈక్విటీ, గోల్డ్ రెండు కూడా మంచిగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయండి. అంటే గోల్డ్ తగ్గినప్పుడల్లా కొనుక్కుంటా వెళ్ళాలి. అలాగే ఈక్విటీలో కూడా ఈ ఏడాది మంచి రిటర్న్స్ అందించేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇన్వెస్టర్స్ మంచి క్వాలిటీ షేర్ల మీద ఫోకస్ చేసి డిఫరెంట్ సెక్టార్స్ లో ఉన్నటువంటి లీడర్స్ తో ముఖ్యంగా గనక ఇంపార్టెన్స్ ఇస్తే ఈక్విటీలో కూడా ఈ సంవత్సరం మంచి రిటర్న్స్ అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు నుంచి శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి జీవి రావు గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. సార్, నా దగ్గర ఎస్ఎంఎస్ ఫార్మా ఉంది సార్, అది వచ్చేసి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చా? అదేవిధంగా సార్ ఆర్పిజి లైఫ్ అనేది ఈ రేట్ లో బైక్ చేసుకోవచ్చా? ఈ రెండింటి గురించి చెప్పండి సార్. ఫార్మాలోనే ఉండాలి అనుకుంటే ఎస్ఎంఎస్ ఫార్మా వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ ఏనండి. ఫార్మా సెక్టర్ లో మీరు దానిలో ఒకవేళ లాభాల్లో ఉంటే సగం బయటకు వచ్చేసి ఆ వచ్చినటువంటి అమౌంట్ ని సన్ ఫార్మా వైపుకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకో స్టాక్ ఏది అడిగారండి శ్రీనివాస్ గారు? ఇంకో స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. నెక్స్ట్ కాలర్ దినేష్ చేస్తున్నారు. దినేష్ గారు మాట్లాడండి జీవి రావు గారితో, డౌట్ అంటే చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎన్బిసి అగ్రో స్టాక్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. ఏదండి? హలో, ఎన్బిసి అగ్రో స్టాక్స్ మన ఐపీఓలో అయ్యాయండి, ఇప్పుడు అమ్మలేకపోతున్నా. అంటే మళ్ళా ట్రేడింగ్ లేనప్పుడు మనం చేయగలిగేది ఏమి ఉండదండి, అది గమనిస్తూ ఉండండి. మళ్ళా ట్రేడింగ్ వచ్చినప్పుడు మీరు అవకాశం చూసి అమ్మవలసిందా. సార్, ఓవరాల్ గా బ్యాంకింగ్ రంగం ఎలా ఉంది సార్? ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కావచ్చు, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కి అనుకూలంగా ఉన్నాయా? డెఫినెట్ గానండి. ఇప్పుడు రానున్న సంవత్సర కాలంలో మంచి పర్ఫార్మింగ్ సెక్టార్స్ గా మనం చెప్పాలంటే బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలనే చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్ లో ప్రైవేట్ సెక్టార్ లో లీడర్స్ అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంక్, ఈ 3 బ్యాంకులు కూడా అద్భుతమైన పనితీరు కనపరిచేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ రేంజ్ లో ఉండేటువంటి బ్యాంక్స్ లో కూడా మనం చూస్తే కెనరా బ్యాంకు, జమ్మూ కాశ్మీర్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మంచి పర్ఫార్మెన్స్ కి అవకాశాలు ఉన్నాయి. అలాగే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో కూడా మనకి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇవి రెండు కూడా ఎక్సలెంట్ వర్కింగ్ చూపించేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి బ్యాంకింగ్ రంగం మీద ఫోకస్ చేయొచ్చు. అలాగే దీంతో పాటుగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లో కూడా లీడర్స్ అయినటువంటి బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇవి కమింగ్ 1 year కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ రానున్న 12 నెలల కాలం కోసం కూడా అటు బ్యాంకింగ్ రంగం వైపు, ఇటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ వైపు కూడా దృష్టి పెడితే మంచి ఫలితాలు అందేటువంటి అవకాశం ఉందండి. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. నమస్కారం అండి, నా పేరు చేరుకూరి ప్రసాద్, హైదరాబాద్ మహబూబ్ బజార్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. నా దగ్గర ఇండిగో షేర్స్ ఉన్నాయండి.
ఓకే. అది పర్ఫార్మెన్స్, కేఈఐ షేర్స్ ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు గురించి నాకు డౌట్ క్లియర్ చేయండి. నేను హోల్డ్ చేయొచ్చా, ఎంతకాలం హోల్డ్ చేయాలి? రైట్ అండి. ముందుగా మనం ఇండిగో విషయానికి వస్తే, ఇండిగో ఇప్పుడు ప్రైవేట్ ఎయిర్లైన్స్ లో నెంబర్ 1 గా ఉన్నటువంటి కంపెనీ ఇండిగో ఎయిర్లైన్స్. ఇండిగో నిజానికి దాని యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవాళ ఎన్నో అంతర్జాతీయ సెక్టార్స్ లో కూడా ఇండిగో పయనించడం మనం చూసాము. క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మీకు ఇండిగో షేర్ ని ఒక 4-5 సంవత్సరాలు హోల్డ్ చేసినా కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ గా చూపిస్తున్నారంటే మంచి ఫలితాల కారణంగా అద్భుతమైన రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందండి. అందుకని ఇండిగో షేర్ ని మీరు అమ్మవలసిన అవసరం లేదు. నిజానికి తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకుంటే కూడా ఇండిగోలో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందండి. అందుకని దీని గురించి మీరు ఏ విధమైన భయాలు పెట్టుకోకుండా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. సార్, కోల్ ఇండియా షేర్స్ గురించి అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా షార్ట్ టర్మ్ కోసం అని? కోల్ ఇండియా షార్ట్ టర్మ్ బెట్ కానే కాదండి. అసలు కోల్ ఇండియా అనేది మెయిన్ గా హైయెస్ట్ డివిడెండ్ ఈల్డ్ స్టాక్. ఎవరైతే ఒక 4-5 సంవత్సరాల పాటు ఈ రంగంలో ఉందాం అనుకుంటారు, మనకి కోల్ ఇండియా అనేటువంటిది ఆ సెక్టార్ లో ఉన్నటువంటి నెంబర్ 1 కంపెనీ. కాకపోతే దీనిలో మెయిన్ గా వచ్చే ఫలితం ఏంటంటే డివిడెండ్ ఈల్డ్. డివిడెండ్ ఈల్డ్ మీకు దక్కాలి అంటే లాంగ్ టర్మ్ కోసం మాత్రమే అది అవుతుంది. ఇది స్పెక్యులేటివ్ షేర్ కాదు, షార్ట్ టర్మ్ ఆలోచనతో కొనదగినటువంటి షేర్ కూడా కాదండి. అందుకని ఇండిగోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మరి కోల్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం ఒక 2 సంవత్సరాల కాల వ్యవధిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. నెక్స్ట్ కలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి. నమస్తే అండి. సార్ నమస్తే సార్. జెన్ టెక్నాలజీస్ షేర్ గురించి తెలుసుకుందాం సార్. మీరు ఇన్వెస్ట్ చేశారండి? చేశాను సార్, చేశాను. లాస్ లో ఉంది అది ప్రస్తుతం. దాని పరిస్థితి ఏంటన్నది అయితే టెంపరీగా ఒక లాస్ ఉండకూడదండి. దాన్ని మీరు అమ్మే ప్రయత్నం చేయకండి. రికవరీ అవకాశాలు మంచిగా ఉంటాయి. అదే మామూలుగా ఈ రంగంలో ఉన్నటువంటి కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనండి. కొద్దిగా పేషెన్స్ తో వెయిట్ చేయటమే మంచిది. మీరు అనుకున్నటువంటి ప్రైస్ వచ్చిన తర్వాత మాత్రం ఎగ్జిట్ కండి. ఇప్పుడు గాబరా పడి దాన్ని అమ్మాల్సిన అవసరం మాత్రం ఏమాత్రం లేదండి. నెక్స్ట్ కలర్ రాజు చేస్తున్నారు రాజమండ్రి నుంచి. రాజు గారు మాట్లాడండి. చెప్పండి రాజు గారు. సార్, సిజీ పవర్ అలాగే హోండాయ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు సార్. ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయొచ్చా అని? సిజీ పవర్ మనకి లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్ గా హోల్డ్ చేయదగిన కంపెనీ. అలాగే హోండాయ్ కూడా ఇది లాంగ్ టర్మ్ ప్లే అనండి. మీరు హెచ్సిఎల్ టెక్నాలజీ గురించి ఇంతకుముందు కూడా ఎవరు అడిగినట్టున్నారు. హెచ్సిఎల్ టెక్నాలజీ ఏంటంటే టెక్నాలజీ రంగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి. ఇవాళ ఫ్రెష్ గా బై చేయాలనుకుంటే కూడా ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీ రెండు కూడా కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి ఒక 2 సంవత్సరాల కాల వ్యవధి కోసం. ఇవి మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ మధుసూదన్ రావు చేస్తున్నారు. మధుసూదన్ రావు గారు మాట్లాడండి జీవిరావు గారితో. సార్ మధుసూదన్ రావు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఆర్వీఎన్ఎల్, అంబుజా సిమెంట్ ఉన్నాయండి. ఇవి రెండు ప్రాఫిట్స్ తో ఉన్నాను. ఈ రెండు షిఫ్ట్ అవుదామని ఉందండి. షిఫ్ట్ అమ్మంటారా హుండాయ్లో కానీ? ఓకే అండి. మీరు ఆర్వీఎన్ఎల్ చాలా లాంగ్ టర్మ్ ప్లే అండి. ఒకవేళ మీరు ప్రాఫిట్ లో ఉంటే ఇప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అయితే కూడా మంచిదేనండి. ఎగ్జిట్ అయినప్పుడు అక్కడి నుంచి మీరు ఏదైనా బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి లీడర్స్ తో ఉంటే మంచిదండి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కానీ, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ వీటిలోకి వెళ్తే మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. లేకపోతే అంబుజా సిమెంట్ నుంచి ఒకవేళ ఎగ్జిట్ కావాలనుకుంటే ఎగ్జిట్ వచ్చినటువంటి డబ్బులను మీరు అల్ట్రాటెక్ సిమెంట్ లోకి షిఫ్ట్ కావటం చాలా బెటర్ డెసిషన్ అవుతుందండి. కాకపోతే అల్ట్రాటెక్ సిమెంట్ లోకి షిఫ్ట్ అయిన తర్వాత కనీసం ఒక 18 నెలల పాటు అందులో వెయిట్ చేసే అవకాశం ఉంటే మీరు ఆశించినటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుందండి. సార్ అలాగే టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్. టాటా స్టీల్ ఇప్పుడు చాలా ఫస్ట్ క్లాస్ అనేటువంటి రన్నింగ్ లో ఉంది. అంటే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలతో దూసుకుపోతుంది. టాటా స్టీల్ ఇక్కడి నుంచి కూడా ఇంకా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందండి. డెఫినెట్ గా ఇప్పటికే మీకు షేర్లు ఉండుంటే
దాన్ని హోల్డ్ చేయండి. ఫ్రెష్ గా బై చేయాలనుకుంటే మాత్రం తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు యాడ్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కలర్ రాజేష్ చేస్తున్నారు. రాజేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నేను ఒక షేర్ కొన్నాను సార్, అది స్టార్ లెంట్ అని చెప్పి. సార్ నేను కొన్నప్పుడు అది 15 రూపాయలు కూడా కాదు సార్, ఇంకా ఎక్కువ ఉంది. బట్ దాని తర్వాత అది 15 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ అదే 2 రూపీస్ చేంజ్ ఉంది సార్. దాని గురించి కొంచెం ఏం చెప్తారని చెప్పి. అంతేనండి, అది కంపెనీ యొక్క వర్కింగ్ ఏ మాత్రం కూడా లేకుండా టోటల్ గా ఆల్మోస్ట్ జీరో అయిపోయిన స్టేజ్ లోనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ కంపెనీ మళ్ళా ఇక్కడి నుంచి రికవర్ అయ్యేటువంటి ప్రణాళికలు కానీ లేకపోతే ఏ విధమైనటువంటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అవైలబుల్ సోర్స్ లో లేదు. అందుకని ఏ కారణం చేతనా కానీ ఏదన్నా బ్రోకర్ స్పెక్యులేషన్స్ ఏమైనా జరిగి షేర్ ప్రైస్ లో ఏమైనా కాస్త మూమెంట్ వస్తే ఆ మూమెంట్ ని ఆ షేర్ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు కూడా ఇటువంటి పెన్నీ స్టాక్స్ కి దూరంగా ఉంటమే మంచిదండి. నెక్స్ట్ కలర్ సునీల్ చేస్తున్నారు వరంగల్ నుంచి. సునీల్ గారు మాట్లాడండి. నమస్కారం జీవిరావు గారు. నమస్తే అండి. సార్ ఐఓసి 1, ఓఎన్జీసీ, బీపీసీఎల్ లో ఎనీ 2 తీసుకోవాలంటే ఏది తీసుకోవాలి సార్? ఐఓసి, ఓఎన్జీసీ, బీపీసీఎల్ యాక్చువల్గా 3 కూడా చాలా మంచి కంపెనీలే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లో. ఒకవేళ మీరు వాటిలో ఒక 2 కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఐఓసి, ఓఎన్జీసీకి వెళ్ళండి. పెయింగ్ కంపెనీలు కూడా. నెక్స్ట్ కలర్ త్రినాథ్ చేస్తున్నారు. త్రినాథ్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. సార్ రావు గారు నమస్కారం సార్. సార్ ఇది ఆయిల్ కంట్రీ ట్యూబ్లార్ లిమిటెడ్ సార్. అవునండి. అది ఒక 78 లో తీసుకున్నాను. అది అంటే దాని ప్రోగ్రెస్ ఎట్లా ఉంటుంది చెప్తారు? మీరు ఇప్పుడు ప్రజెంట్ హోల్డ్ చేస్తున్నారండి? అవును సార్. అయితే నా ఒపీనియన్ లో దీనికి అంత క్లియర్ విజిబిలిటీ మనకి గ్రోత్ పాత్ కనిపించట్లేదు. ఏదన్నా కాస్త ప్రైస్ రైజ్ అనిపించినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటమే బెటర్ అండి. సార్ బీబీఎల్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఏదండి? బీబీఎల్ లేదండి, పేరు నేమ్ ఉన్నా, స్పెల్ మిస్టేక్ ఉందా. హడ్కో గురించి అడుగుతున్నారు సార్. హడ్కో అండ్ హోండాయ్ మోటార్స్ గురించి ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. హడ్కో వచ్చేసండి కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చండి. నిజానికి హడ్కో 210 నుంచి 220 రేంజ్ లో ఎంటర్ అయ్యి ఒక 2-3 సంవత్సరాల కాలం కనుక హోల్డ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా హడ్కో మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా. ఒక 3-4 సంవత్సరాల వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 210-220 మధ్య ఎంట్రీ తీసుకుని హడ్కోలో స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తానండి. హండాయ్ మోటార్స్ కూడా కరెంట్ ప్రైస్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే మినిమం 18 months హోల్డింగ్ ఆలోచన ఉంటేనే ఈ స్టాక్ లో పొజిషన్ తీసుకోవటం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ వెంకటరెడ్డి చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. జీవిరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆర్ఈసీ గురించి తెలుసుకుందాం అనుకున్నాం అండి. 3000 షేర్లు ఉన్నాయి మా దగ్గర. ఆర్ఈసీ అండి? ఆర్ఈసీ పిఎస్సి షేర్ లేదండి, పిఎస్సి. టోటల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఇప్పుడు ప్రజెంట్ 368 రూపాయలు ఆ స్థాయిలో ట్రేడ్ అవుతుందండి. ఇది 500 పైకి వెళ్లి తర్వాత మళ్ళా డౌన్ అవటం జరిగింది. కాకపోతే క్రమం తప్పకుండా మంచి డివిడెండ్ చెల్లిస్తున్నటువంటి కంపెనీ. మీరు డివిడెండ్ ఈల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్మోస్ట్ ఒక బ్యాంక్ ఎఫ్డీలో వచ్చేంత ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఇయర్ లో ఏదో ఒకసారి ప్రైస్ అప్రిషియేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకని ప్రస్తుతానికి దీనిలో మీకు ఉన్నటువంటి షేర్లను అలా హోల్డ్ చేస్తూ మంచి అప్రిసియేషన్ వచ్చినప్పుడు అంటే 400 అబోవ్ వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయడం బెటర్ అండి. సార్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ అలాగే అదానీ గ్రీన్ ఈ 2 యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. లాస్ లో ఉన్నారంట. అదానీ గ్రీన్ యావరేజ్ చేయొచ్చండి. అదానీ గ్రీన్ క్లియర్ గా ఇక్కడ నుంచి కూడా మంచి విజిబిలిటీ, తర్వాత కమింగ్ 2 to 3 years లో చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చండి కరెంట్ రేట్ లో. మీరు ఇప్పటికే ఉండుంటే మాత్రం యావరేజ్ చేయడం కూడా మంచి ఆలోచన. నెక్స్ట్ కలర్ కోటేశ్వరరావు చేస్తున్నారు విజయవాడ నుంచి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నాకు స్టాల్ ఇన్ ఇండియా ఐపీఓలో వచ్చింది సార్ 120 షేర్లు. అవి ఉంచమంటారా తీసేయమంటారు సార్? మీరు లాంగ్ టర్మ్ ఆలోచన లేకపోతే మీరు కరెంట్ రేట్ లో
డిస్పోజ్ చేయటం బెటర్ అండి. డిస్పోజ్ చేసి మనం ఏ గ్రూప్ లో ఉన్నటువంటి క్వాలిటీ స్టాక్స్ లోకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ తీసుకోవచ్చండి. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చండి. నెక్స్ట్ కలర్ రఘురామ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రఘురామ్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. ఈ ప్రైస్ లో కిమ్స్ గ్లోబల్ హాస్పిటల్ మీద అంతా తీసుకొచ్చాను. గ్లోబల్ హాస్పిటల్ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. కిమ్స్ కూడా తీసుకోవచ్చు అండి. మీరు మూడోది వేదాంత గురించి అడిగారు. వేదాంత ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోయినప్పటికీ ఈ ఇయర్ వేదాంత చాలా మంచి రిజల్ట్ ఇచ్చే స్కోప్ ఉందండి. మీరు అడిగిన 3 కంపెనీల్లో కూడా నిజానికి వేదాంత ఫస్ట్ చాయిస్ గా పెట్టుకుని డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయండి. ఇది బిలో 500కి వచ్చినప్పుడు మరింత ఎక్కువ క్వాంటిటీ కూడా బై చేసే ప్రయత్నం చేయొచ్చు అండి. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. న్యూజన్ సాఫ్ట్వేర్, జేబిఎం ఆటో, థర్మాక్స్ సార్, ఈ 3 స్టేట్ గురించి చెప్పగలరా? మీరు ఎప్పటికే ఉన్నాయండి ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఉన్నాయండి 6 months నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఓకే అండి. అయితే మీరు అడిగినటువంటి ఈ 3 స్టాక్స్ కూడా మినిమం 1 year హోల్డింగ్ కనుక ఆలోచన ఉంటే డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు తొందరపడి అమ్మవలసిన అవసరం లేదు, హోల్డ్ చేయండి. అదే ఈ 3 మైనస్ లో ఉన్నాయి, మిగతా బాగా చాలా రోజుల నుంచి ఉన్నాయి అందుకని చెప్పేసి. పర్లేదు అయినా కానీ మీరు హోల్డ్ చేయండి, ఇప్పుడు ఏం తొందరపడి అమ్మకండి. సార్ ఎస్డబ్ల్యూ సోలార్, ఓలా ఎలక్ట్రిక్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. 40% లాస్ లో ఉన్నారంట. ఇవి 2 కూడా పొరపాటు కూడా యావరేజ్ చేయొద్దండి. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ ఎప్పటికప్పుడు అండర్ పర్ఫార్మింగ్ స్టాక్. ఏ కాస్త ప్రైస్ రైజ్ అయినా కూడా దాన్ని అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి తప్పితే మరికొన్ని షేర్లు అందులో యాడ్ చేసి మీరు రిస్క్ తీసుకోవటం అడ్వైజబుల్ కాదండి. ఈ 2 షేర్లు కూడా పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సిన స్టాక్స్ తప్పితే యావరేజ్ చేయదగినటువంటి స్టాక్స్ కాదని గమనించండి. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది బీడీఎల్ కొచ్చిన్ షిప్ యార్డ్ సార్, హోల్డింగ్ నాకు మైనస్ లో ఉంది. అది రేట్ చేయమంటారా లేక సెల్ చేయమంటారా? 2 కూడా లాంగ్ టర్మ్ కి అద్భుతమైన స్టాక్స్ అండి. బీడీఎల్ ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 year లో చాలా ఎక్సలెంట్ రిటర్న్ అందించింది. ₹1000 ఎంటర్ అయిన వాళ్ళు 50% ఫలితం పొందారు. బీడీఎల్ చాలా హై పీఈలో ట్రేడ్ అవుతుంది. ఫ్రెష్ బయింగ్ రికమెండ్ చేయను గారండి. ఇప్పటికే ఉన్న షేర్లు ఖచ్చితంగా మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఇక్కడి నుంచి కమింగ్ 2 years లో కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఏ రకమైన ఇబ్బంది పడకుండా ఈ 2 షేర్లు కూడా బోత్ బీడీఎల్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ హోల్డ్ చేయొచ్చండి. సార్ టాటా క్యాపిటల్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎలా ఉందని? టాటా క్యాపిటల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్ గా బై చేయొచ్చండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మినిమం 1 year అన్న హోల్డింగ్ ఆలోచన ఉంటే కరెంట్ ప్రైస్ లో బై చేయడం స్టార్ట్ చేయండి. మళ్ళా తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు యాడ్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చండి. నెక్స్ట్ కలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. వారి ఎనర్జీస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంకు నేను కొందాం అనుకుంటున్నానండి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఫర్ దట్? రెండిట్లో ఐసిఐసిఐ బ్యాంకే మీరు ఇన్వెస్ట్ చేయదగిన స్టాక్ అండి. ప్రజెంట్ మనం చూస్తే ఇన్ఫాక్ట్ సెన్సెక్స్ కాన్స్టిట్యూయెంట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు. తర్వాత దాని యొక్క పనితీరు కూడా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ప్రైస్ కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి. అందుకని కరెంట్ ప్రైస్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ 2 స్టాక్స్ మీరు అడిగిన ఈ రెండిట్లో కంప్లీట్ గా ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఫోకస్ చేయటం మంచిదండి. మినిమం 1 to 2 years హోల్డింగ్ కనుక ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ మీకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే జీవరావు గారు. నమస్తే అండి. సార్ ఇది మన విశాల్ మెగామోటో ఒకటి, ఐటీసీ హోటల్స్ ఒకటి, డాక్టర్ రెడ్డి తీసుకోవచ్చా సార్ ప్రజెంట్ రేట్ లో? ఉందా? విశాల్ మెగా మార్ట్ వచ్చేసి కరెంట్ ప్రైస్ లో ఎంటర్ కావద్దు. ఇక్కడి నుంచి ఏదైనా బాగా కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మీరు చూడండి. ఐటీసీ హోటల్స్ విషయానికి వస్తే మన హోటల్ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ ని ఒకసారి అనలైజ్ చేస్తే ఐటీసీ హోటల్స్, ఇండియన్ హోటల్స్, ఈస్ట్ ఇండియా హోటల్స్, వీటిలో 3 కూడా రిలేటివ్లీ ఈస్ట్ ఇండియా హోటల్స్ ఎక్సలెంట్ వాల్యుయేషన్ కంఫర్ట్ ఉందండి.
అంటే దీని యొక్క పిఈ అరౌండ్ 30s లో ఉంటే మనకి ఐటీసీ హోటల్స్, ఇండియన్ హోటల్స్ పిఈలు వచ్చి అబౌవ్ 60 ఉన్నాయి. అందుకని రిలేటివ్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి హోటల్ సెక్టార్ లో కంపారిటివ్ గా ఈస్ట్ ఇండియా హోటల్సే బెటర్ చాయిస్ అవుతుందండి. అందుకని మీరు ఒకవేళ హోటల్ సెక్టార్ లో ఉండాలి అనుకుంటే మాత్రం ఈస్ట్ ఇండియా హోటల్ వైపు ఫోకస్ చేయడం మంచిదండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. ఆల్ కార్గో సార్, ఆల్ కార్గో అండ్ ఎన్డీటీవీ సార్ 20% లాస్ లో ఉంది. ఎగ్జిట్ అవ్వాలా లేకుంటే అలానే ఉంచాలా? ఇవి రెండు కూడానండి ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఇప్పుడు మనకు ఆల్ కార్గో లాజిస్టిక్ అయినా లేకపోతే ఎన్డీటీవీ అయినా మనం చూస్తుంటే ఎక్కడా కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది లేదండి. సెక్టార్ లో ఉన్నటువంటి మిగతా వాటితో పోల్చి చూసినా కూడా ఎప్పటికప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ గా రిజల్ట్ కూడా డిసప్పాయింట్ చేస్తానే వస్తున్నాయి. అందుకని ఈ రెండింటి నుంచి కూడా మీరు ఎగ్జిట్ అయ్యి ఏదైనా బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఐటీ సెక్టార్ వీటిల్లో ఉన్నటువంటి లీడర్స్ వైపు చూడటమే బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. ఇండస్ట్రీస్ -10% లో ఉన్నాను సార్. ప్రస్తుతం ఏదైనా యాడ్ చేస్తున్నా కిరి ఇండస్ట్రీస్ సార్, KIRI కిరి ఉన్నారు. 10% లాస్ లో ఉన్నాను సార్. అయితే దీనిలో ఫర్దర్ మీరే యాడ్ చేయండి. ఓకే సార్. ఏ ప్రైస్ రైజ్ వస్తే అప్పుడు దీని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి తప్పితే ఫర్దర్ గా యావరేజ్ చేద్దామని కానీ యాడ్ చేద్దామని కానీ ఆలోచనలు అయితే చేయకండి. సార్ బాంబే డైయింగ్ గురించి అడుగుతున్నారు, యావరేజ్ చేయొచ్చా అని. బాంబే డైయింగ్ కూడా యావరేజ్ అయితే ఏమాత్రం అడ్వైజబుల్ కాదండి. ఈ స్టాక్ కూడా నిజానికి మీరు ఏదన్నా ప్రైస్ అప్రిసియేషన్ వస్తే ఎగ్జిట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయటమే మంచిది. ఈ రంగంలో స్టాక్స్ లో ఏదైనా ఉందా అనుకుంటే రేమండ్ మీకు చాలా బెటర్ చాయిస్ అవుతుందండి. బాంబే డైయింగ్ నుంచి ఎగ్జిట్ అయ్యి రేమండ్ లో ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయటం మంచిదండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు మాట్లాడండి. నమస్కారం దేవిరావు గారు. నమస్తే అమ్మా. నాకు అది ఒకటి HDFC ఏదో ఉంది కదండి ఫైనాన్స్ ఫైనాన్స్ అండి 5,600 ఎంతో ఉంది కదండి. అది కొనుక్కోవచ్చాము సార్? డెఫినెట్ గా కొనుక్కోవచ్చమ్మా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి. ఇన్ఫాక్ట్ మన పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ ఒకటన్నా AMC సెక్టార్ లో ఉన్న స్టాక్ ఉండటం మంచిది. దానిలో HDFC AMC డెఫినెట్ గా బెస్ట్ స్టాకే. మీరు మినిమం 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే HDFC AMC కరెంట్ ప్రైస్ లో కొనొచ్చు. సార్ 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ యాడ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్ లో అయితే అడ్వైజబుల్ కాదండి. ఇది ఒకప్పుడు ఒక మోస్తరుగా ఫలితాలు మనకి వర్కింగ్ చూపించినప్పుడు కూడా ప్రస్తుతం అయితే వాల్యుయేషన్ కంఫర్ట్ అంతగా అనిపించట్లేదు, గ్రోత్ పాత్రలో కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. సో దీనిలో ఫ్రెష్ బయింగ్ అయితే యాడ్ చేయడం అంత అడ్వైజబుల్ కాదండి. DSM ఫ్రెష్ ఫుడ్స్ గురించి అడుగుతున్నారు సార్. IPOలో అలర్ట్ అడింది, ఉంచమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. మంచిదండి. కరెంట్ ప్రైస్ లో ఎగ్జిట్ అయ్యి మీరు ఇంకా వేరే స్టాక్స్ గురించి చూడండి. జొమాటోలో కూడా షిఫ్ట్ అయితే కూడా బాగానే ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ వెంకట్రావు చేస్తున్నారు. వెంకట్రావు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ LG ఎలక్ట్రానిక్స్ అనే షేరు అది పబ్లిక్ ఇష్యూకి వచ్చింది, ఉంచమంటారా అమ్మంటారు సార్? LG ఎలక్ట్రానిక్స్ చాలా వండర్ఫుల్ కంపెనీ అండి. దీని యొక్క మీరు చూస్తే పబ్లిక్ ఇష్యూ కూడా ఇన్వెస్టర్స్ చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లిస్టింగ్ గెయిన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. ఈవెన్ మీకు కమింగ్ 4-5 years లో కూడా LG ఎలక్ట్రానిక్స్ చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉందండి. అందుకని దీనిలో తొందరపడి అయితే ఎగ్జిట్ కాకండి. ఇన్ఫాక్ట్ IPOలో అలాట్మెంట్ అనేటువంటిది చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఈ యొక్క పర్టికులర్ కంపెనీ ఇది మీకు ఎప్పటికప్పుడు మంచి రిటర్న్ అందించేటువంటి అవకాశం ఉందండి. తొందరపడి ఎగ్జిట్ కాకండి. టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు సార్. టాటా మోటార్స్ ఏంటంటే అండి డీమర్జర్ తర్వాత పాసింజర్ వెహికల్ డివిజన్, కమర్షియల్ వెహికల్ డివిజన్ రెండుగా కూడా ట్రేడ్ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ పాసింజర్ వెహికల్ డివిజన్ మాత్రమే మనకి ట్రేడింగ్ కి అవైలబుల్ అవుతుంది. త్వరలో కమర్షియల్ వెహికల్ డివిజన్ కూడా ట్రేడింగ్ కి అవైలబుల్ అవుతుంది. టాటా మోటార్స్ మినిమం 2 years హోల్డింగ్ ఆలోచన ఉంటే బోత్ పాసింజర్ వెహికల్, కమర్షియల్ వెహికల్ డివిజన్ రెండిట్లోనూ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఒక 2 సంవత్సరాల కాల వ్యవధి కోసం టాటా మోటార్స్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి డిసప్పాయింట్మెంట్ ఏమీ ఉండదు.